పూర్వం ఒకానొక రాజ్యంలో ఒక మహారాజు గారు ఉండేవారు. ఆయనకు వివాహం చేసుకున్న తర్వాత 1 సంవత్సరానికి పిల్లలు పుట్టరు. మళ్ళా మరి ఒక వివాహం చేసుకుంటారు. ఆ సంవత్సరం కూడా పిల్లలు పుట్టకపోవడంతో మళ్ళీ వివాహం చేసుకుంటారు. అలా 7 సంవత్సరాలు అయ్యేసరికి 7గురిని వివాహం చేసుకుంటారు, కానీ ఎవ్వరికీ పిల్లలు పుట్టరు. దాంతో మహారాజు గారు మనస్తాపం చెంది పూజలు, దాన ధర్మాలు, గుడి గోపురాలు అన్నీ కట్టించి యజ్ఞయాగాదులు చేయించినా కూడా ఫలితం ఉండదు. పెళ్ళై 10 ఏళ్ళు కావస్తున్నా పిల్లలు లేరు అనే బాధ రోజు రోజుకి మహారాజు గారికి ఎక్కువవుతూ ఉండటంతో ఆ దిగులుతోనే మంచం పడతారు. ఇంతలో ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. సాధువుకి చాలా రకాలైన మహిమలు ఉన్నాయని, అతను ఏది చెబితే అది నెరవేరుతుంది అని ఆ నోట అది మహారాజు గారికి చేరుతుంది. దాంతో మహారాజు గారు ఆ సాధువు వద్దకు వెళ్ళి విపరీతంగా ఏడ్చి కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పుకొని, ఏ జన్మలో ఏ పాపం చేశానో దయచేసి నాకు పుత్ర సంతతిని కలుగజేయండి అని ఏడుస్తాడు. మహారాజు గారి ఏడుపు చూసి ఆ సాధువుకి జాలి అనిపించి ఒక 7 మామిడి పండ్లను తీసుకొచ్చి ఇస్తాడు. ఈ 7 మామిడి పళ్ళను నీ భార్యలు 7గురిని తినమను, వాళ్లకు పండంటి సంతానం కలుగుతుంది అని చెబుతాడు. దాంతో మహారాజు ఆనందపడిపోయి తీసుకుని వెళ్ళి ఆ మామిడి పళ్ళను 7గురు భార్యలకు ఇస్తాడు. ప్రతి వాళ్ళు పూజలో పెట్టుకొని 6గురు వాళ్ళ పండ్లను తింటారు. కానీ 7వ రాణి మాత్రం కొంచెం నిదానంగా తిందాము అన్న ఉద్దేశంగా పళ్ళను తొందరగా తినదు. తర్వాత పూజ చేసుకొని తిందాం అని పక్కన పెడుతుంది. ఆ పూజలో పెట్టిన వెంటనే ఒక చుంచు ఎలుక వచ్చి ఆ మామిడి పండును సగం తింటుంది. ఇప్పుడు ఆ పండుని తినాలా పడేయాలా అని చాలాసేపు యోచించి ఒక పిల్లవాడిని కంఠం కోసం ఇది దేవుడి ప్రసాదం కదా అని ఆ చుంచెలుక కొరికిన భాగాన్ని మాత్రం వదిలేసి మిగిలిన కొద్దిగా పండు తను తింటుంది. తర్వాత 7గురు మహారాణీలకు గర్భం వస్తుంది. 6గురు పిల్లలు చాలా పుష్టిగా, బలంగా, ఆరోగ్యంగా పుడతారు. కానీ 7వ మహారాణికి పుట్టే పిల్లవాడు మాత్రం ఖచ్చితంగా చుంచెలుక సైజులోనే ఉంటాడు. అది చూసిన చిన్న మహారాణి ఎంతో ఏడుస్తుంది. ఎంతైనా బిడ్డ కదా, పడేయలేక ఆ బిడ్డనే పెంచుతూ ఉంటుంది. వాడు ఎంత చూసినా అనేది పెరగడు. అలా చిన్న చిట్టెలుకలానే ఉంటాడు. అయినా సరే మహారాణి గారు ఆ బిడ్డనే పెంచుతూ ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటారు. మిగిలిన 6గురు పిల్లలు వీడిని ఆటలో చేర్చుకోకుండా ఎలుకంతున్నావు, చిట్టెలుక, చుంచెలుక అంటూ వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టి ఆ పిల్లవాడిని ఎంతసేపు కొడుతూ ఆటల్లోకి రానివ్వకుండా వాడిని చీదరించుకునేవాడు. దాంతో వాడు ఎప్పుడు అన్నలతో ఆడటానికి ఇష్టపడేవాడు కాదు. ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మ దగ్గరే ఉండేవాడు. మహారాజు గారు మాత్రం అన్నలతో ఆడుకో అంటూ అన్నలకు వాడిని ఎంత దగ్గర చెయ్యాలని చూసినా వాళ్ళు వాడిని తమ జట్టులో చేర్చుకునేవాళ్ళు కాదు. దాంతో ఆ చిన్న పిల్లవాడు, అమ్మా నేను ఎందుకు ఇలా పుట్టాను, నన్ను అన్నలు ఎందుకు దగ్గరకు రానివ్వట్లేదు అని చెప్పినప్పుడు మహారాణి గారు ఇలా అంటారు, నీవు దైవ ప్రసాదం, నీకు ఎన్నో తెలివితేటలు అన్నీ ఉన్నాయి. ఏదో ఒకరోజు మీ అన్నలే నిన్ను మెచ్చుకొని దగ్గరకు చేర్చుకుంటారు. అప్పటి వరకు నువ్వు వేచి ఉండు అని చెబుతుంది. దాంతో ఆ చిన్న పిల్లవాడు అప్పటికి మిన్నకుండినా ఒకరోజు అన్నలందరూ కలిసి వేటకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. అలా కొద్దిసేపు వేటకి బయలుదేరిన తర్వాత ఈ చిన్న పిల్లవాడు కూడా గొడవ చేస్తాడు, నేను కూడా వస్తాను మీతో వేటకి అని. కానీ అందరూ చుంచెలుక అంటున్నావు, నిన్నే ఏ చుంచెలుకో చూసిందంటే పట్టుకొని పోతుంది, ఇదేదో ఇంకా తన పిల్లనుకొని, కాబట్టి నువ్వు మాకు వద్దు అని హేళన చేస్తారు. దాంతో ఆ చిన్నపిల్లవాడు ఏడుస్తూ రాణిగారి దగ్గరికి వెళ్ళి చెబుతాడు, నన్ను రానివ్వట్లేదు అన్నయ్యలు వేటకి అని. అయినా సరే మనిద్దరం తర్వాత వెళ్దాంలే అని మహారాణి గారు అప్పటికి ఊరడిల్లుతుంది. అయినా సరే ఆ పిల్లవాడు వినడు. అన్నలు చూడకుండా వెళ్ళి ముందుగానే గుర్రం తోక పట్టుకొని కూర్చుంటాడు. అసలే చిట్టెలుక అంతుంటాడు కాబట్టి ఎవ్వరికీ కనపడరు. అన్నలు మాత్రం తమ్ముడు వాళ్ళ అమ్మ దగ్గరే ఉన్నాడులే అనుకొని వేటకి బయలుదేరి వెళ్ళిపోతారు. అలా వేటకి వెళ్ళిన తర్వాత అడవిలోకి వచ్చిన తర్వాత తమ్ముడు కూడా గుర్రం తోక పట్టుకొని అన్నలు నేను వచ్చేసా అంటూ వాళ్ళ దగ్గరకు వెళతాడు. దాంతో వాళ్ళు ఆ పిల్లవాడిని చూసి, ఒరే నిన్ను రావద్దని చెప్పాం కదా, నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, ఇక్కడెక్కడైనా తప్పిపోతే మేము ఇబ్బంది పడాలి అని అన్నా కూడా అడవి దారిలో వదిలేయలేక అన్నలు వెంట పెట్టుకుని తీసుకువెళతారు.
కత్తి పెట్టుకునే వరలో తమ్ముడిని గుచ్చుకొని అన్నలు అక్కడి నుంచి బయలుదేరి వేటకి వెళతారు. చాలాసేపు వేట చేసి అలసిపోయిన తర్వాత వాళ్ళు గుర్రాన్నెక్కి మళ్ళీ ప్రారంభిస్తారు తిరిగి రావటానికి. కానీ కొంత దూరం వచ్చేసరికి వాళ్ళకి అర్థమవుతుంది, మనము దారి తప్పిపోయాము అని. ఏం చెయ్యాలా అని అన్నలు విపరీతంగా ఆలోచిస్తూ భయపడిపోతారు. మనము దారి తప్పిపోయాం, ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని. దానికి తమ్ముడు, అన్నలు మీరేమీ భయపడకండి, ఇక్కడున్న మర్రి చెట్టు నన్ను ఎక్కించండి, నేను పైకెక్కి ఊరెక్కడుంది, మనం ఎటువైపు వెళ్ళాలి అనేది నేను చూస్తాను అని అనటంతో సరేనని తమ్ముడిని కిందకి దింపుతారు. తమ్ముడు ఆ మర్రి ఊడలు పట్టుకొని చెట్టు పైకెక్కి కనుచూపు మెరలో ఎక్కడైనా ఊరు కనపడుతుందేమో అని వెతుకుతాడు. అలా వెతికిన కాసేపటికి దూరాన ఒక ఊరు కనపడుతూ ఉంటుంది. అన్నలు, మనము ఇటుగా ప్రయాణిస్తే మనం ఏదో ఒక ఊరికి చేరుకోవచ్చు, అక్కడి నుంచి మన రాజ్యానికి వెళ్ళటం సులభతరం అని చెప్పటంతో సరే అని వారందరూ ఉత్తర దిక్కుగా బయలుదేరతారు. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మధ్యలో ఒక గుహ కనపడుతుంది. అందరూ అనుకుంటారు, గుర్రాలు మనము బాగా అలసిపోయాం కదా, కాసేపు మనం ఇక్కడ విశ్రాంతి తీసుకొని వెళదాం అని అనుకుంటారు. ఇంతలో ఆ గుహలో నుంచి ఒక ముసలమ్మ, ఒక 10 మంది పిల్లలు బయటికి వస్తారు. వాళ్ళని చూసి, అవ్వా, నీ మనవళ్లతో పాటు ఇవాళ మాకు కూడా కొంచెం ఆతిథ్యం ఇస్తావా, మాకు బాగా ఆకలిగా ఉంది, మేము మహారాజు గారి కుమారులం, అలిసిపోయి ఈ అడవిలో దారి తప్పిపోయాం అని చెబుతారు. దాంతో ఆ ముసలిది తెలివిగా నవ్వుతూ, అలాగే బాబు, మీకు ఆతిథ్యం ఇవ్వటం నాకు శ్రమ, అంతకంటే అదృష్టమా అనుకుంటూ వాళ్ళని మరీ పొగడ్తలతో ముంచెత్తి వాళ్ళకు కావలసిన ఆహార పదార్థాలన్నీ పెట్టి వాళ్లకు పక్కలు కూడా ఏర్పాటు చేస్తుంది, కొంచెం విశ్రాంతి తీసుకొని వెళ్ళండి అని. ఇదంతా చూస్తున్న తమ్ముడికి మాత్రం ఏదో అనుమానంగానే ఉంటుంది. అయినా సరే మనకెందుకులే, అన్నలు చూసుకుంటారు అని తమ్ముడు మాత్రం ఆ కత్తి పెట్టే వరలోనే ఉండిపోతాడు, బయటికి రాడు. ఈ ముసలిని మాత్రం వాళ్ళు 6గురే అని అనుకుంటుంది. తర్వాత 6గురికి భోజనం పెట్టి వాళ్ళు పడుకొని నిద్రపోయిన తర్వాత కాసేపటికి వాడు కత్తి వరలో నుంచి బయటకు వచ్చి అలా కిందకి దిగి అక్కడ మిగిలిపోయిన 2-3 ద్రాక్ష పండ్లను తినేసి అక్కడి నుంచి కిటికీలో నుంచి బయటికి చూద్దాం అని కిటికీ తెరిచి చూస్తే ఎక్కడా ఎవరూ కనిపించరు. అంతా పొద్దుపోయి చాలా భయానకంగా ఉంటుంది. కానీ ఏం చేద్దాం అని అనుకుంటూ కాస్త కిందకు దిగి ఇబ్బందిగానే నడుస్తూ ఉంటాడు, భయంగా. అన్నలు మాత్రం గాఢ నిద్రలో ఉంటారు. ఇంతలో గుర్రాల దగ్గర నుంచి పెద్దగా సకిలింపు, భయంతో అరుపులు వినపడుతుంటాయి. ఇంత పెద్దగా అరుస్తున్నాయి గుర్రాలు, ఏంటా అనుకొని ఎలుకంతా ఉండేటప్పటికీ ఆ కిటికీలో నుంచి బయటికి దూకి అక్కడికి వెళ్ళి చూస్తాడు. ఇంతలో ఆ గుర్రాల దగ్గర అన్నీ సగం గుర్రాలు చచ్చి తినిపడిపోయి ఉంటాయి. ఏంటా అని చూస్తూ ఉంటే ఆ ముసలిది, ఆ 10 మంది పిల్లలు కలిపి ఒక చిన్న దీపం పెట్టుకొని ఆ గుర్రాలను తింటూ ఉంటారు. తీరా చూస్తే అది బ్రహ్మరాక్షసి, దాని 10 మంది పిల్లలు. అలా మొత్తం తినేసరికి ఈ బుడ్డవాడికి భయం వచ్చి, అమ్మో, ఇప్పుడు అన్నల్ని కూడా తినేస్తుందేమో, వీళ్లను నేను ఎలా అయినా కాపాడాలి, ఎలా అని అనుకొని గబగబా పరిగెత్తుకుంటూ కిటికీలో నుంచి మళ్ళీ లోపలికి దూకి వెళ్ళి అసలు విషయం అన్నలకి చెబుతాడు. అన్న, అది బ్రహ్మరాక్షసి, మన గుర్రాలన్నింటినీ తింటున్నది, నేను ఇప్పుడే వెళ్ళి చూసి వచ్చాను, మనము వెళదాం పదండి అని అందరినీ నిద్రలేపుతాడు. అన్నలందరూ నిద్రలేచి గబగబా వాకిలి ముందుకొచ్చి తలుపు తీయబోతే బయట ఎవరో తాళం వేసినట్టుగా తెలుసుకుంటారు. దాంతో భయపడిపోయి అన్నలు ఏడుస్తూ ఉంటే తమ్ముడు తెలివిగా ధైర్యం చెప్పి, ఒక పని చెయ్యండి, నన్ను ఈ కిటికీలో నుంచి మళ్ళీ బయటికి పంపించండి, నేను వెళ్ళి దాని తాళాలు ఎక్కడున్నాయో చూసి దానికి కనపడకుండా తీసుకొని వస్తాను అని మళ్ళీ ఆ గుర్రాల్ని కట్టేసిన ప్రదేశానికి వెళ్ళి చూడగా ఆ బ్రహ్మరాక్షసి గుర్రాల్ని తినే సంతోషంతో అక్కడే పక్కనే పెట్టి తాళాలను మరిచిపోతుంది. అది చూసిన తమ్ముడు ఆ చిన్నగా ఈ చుంచెలుకలాగా దగ్గరికి వెళ్ళి దాక్కొని ఆ తాళాలను నోట కాచుకొని తీసుకువస్తాడు. ఎలాగోలా కష్టపడి అన్నలకు ఆ తాళాన్ని తెరుస్తాడు. తర్వాత అన్నలందరూ బయటికి వచ్చి గుర్రాలు కూడా లేని కారణంగా గబగబా పరిగెత్తుకుంటూ కొంత దూరం వెళ్ళి అక్కడ ఒక చెట్టు కనపడితే దాన్ని ఎక్కి కూర్చుంటారు 6గురు. ఈ చిన్నవాడు మాత్రం చెట్టు బాగా ఎత్తుగా ఉండటంతో ఎక్కలేక అక్కడే ఉన్న ఒక పొదల్లో దాక్కొని ఉంటాడు. కాసేపటికి బ్రహ్మరాక్షసి పిల్లలతో సహా గుర్రాలన్నింటినీ తినేసి మళ్ళీ లోపలికొచ్చి చూస్తే ఈ పిల్లలుండరు, తాళం తీసి ఉంటుంది. దాంతో వాళ్ళు తప్పించుకున్నారు అని బ్రహ్మరాక్షసికి అర్థమయ్యి పిల్లలతో పాటు వెతకడానికి ప్రారంభిస్తుంది.
రాక్షసి అలా వెతుకుతూ వెతుకుతూ వాళ్ళ వాసనను పసిగడుతూ చాలా దూరం అది కూడా ప్రయాణించిన తర్వాత ఒక చెట్టు దగ్గర వాళ్ళ వాసన ఎక్కువగా వస్తూ ఉండటంతో తల పైకెత్తి చూస్తుంది. అలా చూసినప్పుడు 6 రాకుమారులు ఆ చెట్టెక్కి బిక్కుబిక్కుమంటూ ఆ కొమ్మల్ని పట్టుకొని వేలాడుతూ కనపడతారు. దాంతో దానికి బాగా కోపం వచ్చి, పిల్లలు మీరందరూ ఈ చెట్టును ఊపండి, వాళ్ళు కింద పడతారు అని చెబుతుంది. వాళ్ళు అలా చెట్టు నూపినా కూడా వీళ్ళు కొమ్మలు గట్టిగా పట్టుకొని ఉండటంతో ఏ ఒక్కరూ కూడా కింద పడరు. దాంతో దానికి ఇంకా కోపం ఎక్కువైపోయి ఆ చెట్టును కట్టె తీసుకొని కొడుతుంది. అయినా సరే వాళ్ళు రాలి పడరు. మళ్ళీ చెట్టును కూడా అది కూడా బలంగా ఊపుతుంది. అయినా కూడా వాళ్ళు పడరు. ఇంకా వాళ్ళ పిల్లలకు ఒకటే చెబుతుంది, మీరందరూ నా మీద ఒకళ్ళ మీద ఒకళ్ళుగా ఎక్కండి. అంత ఎత్తు ఎక్కిన తర్వాత వాళ్ళను ఒక్కొక్కళ్ళు కర్రతో నడ్డి మీద తన్నండి. దాంతో వాళ్ళు కింద పడిపోతారు. అప్పుడు మనం వాళ్ళందరినీ ఎంతో తృప్తిగా ఆరగించవచ్చు అని చెబుతుంది. దానికి బ్రహ్మరాక్షసి ఉపాయం పిల్లలకు కూడా నచ్చి అలాగే అని ఒక్కొక్కళ్ళు అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుతూ బ్రహ్మరాక్షసి మీద 10 మంది పిల్లలు ఒకదాని తర్వాత ఒకళ్ళు నుంచుంటారు. అలా నుంచొని కొంచెం చూడగా మళ్ళీ కొంచెం ఎత్తు తగ్గుతుంది. దాంతో వాళ్ళు ఒక పెద్ద కర్రను తీసుకొని వాళ్ళని కొట్టాలని చూస్తారు. ఇదంతా కలుగులో ఉండి చూస్తున్న తమ్ముడు, అమ్మో ఇప్పుడు నేను ఆపకపోతే నిజంగానే అన్నయ్యలు చనిపోతారు అని భావించి చుట్టూ ఎతికితే అక్కడ దూరంగా ఒక గారముళ్ళు కనపడతాయి. అంత పెద్దగా ఉన్న ముళ్ళు వాటి కాల్లోకి దింపితే అందరూ పడిపోతారు కదా అనే ఉద్దేశంగా ఆ చిన్న కలుగులా ఉన్న ఆ బుడ్డ పిల్లవాడు బయటికి వచ్చి తన అన్నలను కాపాడుకోవటం కోసం రాకపోయినా సరే ఆ గారముళ్ళు కొమ్మ గట్టిగా తుంపి తీసుకొచ్చి ఆ బ్రహ్మరాక్షసి కాలు మీద ఒక పోటు పొడుస్తాడు. దాంతో అది అమ్మ అంటూ అరుస్తూ కింద పడిపోయేటప్పటికి అది వెళ్ళి ఒక పెద్ద బండకి గుద్దుకుంటుంది. పిల్లలు కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురైపోయి బండల మీద పడతారు. దాంతో దాని పిల్లలు అది తలలు పగిలి చనిపోతారు. తెల్లారిన తర్వాత అన్నలు జాగ్రత్తగా చెట్టు ఏంటదా అని చూస్తే అది ఒక తాటి చెట్టు. జాగ్రత్తగా అన్నలందరూ కిందకి దిగి తమ్ముడికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ రోజు నుంచి తమ్ముడిని ఎప్పుడూ చిన్నచూపు చూడరు. నువ్వు లేకపోతే మా ప్రాణాలు ఉండేవి కాదు. నీ ప్రాణాలకు తెగించి మరీ నువ్వు మా ప్రాణాలను కాపాడావు. ఇంకెప్పుడు నిన్ను చిన్నచూపు చూసి ఎలుక చుంచెలుక అని పిలము. నువ్వు ఇప్పటి నుంచి మా తమ్ముడివి అంటూ వాడిని భుజాల మీద వేసుకొని ఆనందంతో రాజ్యానికి తిరిగి వెళతారు. ఆ చిన్నపిల్లవాడు ఏమయ్యాడో తెలియక కంగారు పడుతున్న మహారాణి గారు తన అన్నలు వాళ్ళ తమ్ముడిని ఎంతో గౌరవంగా గారాబంగా అలా రాజ్యానికి తేవటం చూసి అన్నలందరూ కలిసిపోయినందుకు చాలా సంతోషపడతారు మహారాణి మహారాజు గారు. ఆ రోజు నుంచి వాళ్ళు తమ్ముడిని ఎప్పుడూ అవమానించకుండా ఏది కావాలన్నా తమ్ముడికి ఇస్తూ వాళ్లతో పాటు సమాన హక్కుల్ని కలుగజేస్తారు మహారాజకుమారులు.